ఇళ్ళకల్లా తెచ్చి ఈడ పెట్టాడు. ఇవన్నీ ఎవడు ఉడుకుతాడని నా కర్మ. ఏంటది? కాలిపోతుంది, కాలిపోతుంది. అసలుకే ఇంటద్ది కూడా పట్ల ఓనర్ అయితే నన్ను చంపేస్తాయి. పాంకు ఎవర్రా? నేను పాంకును కాదు, నా పేరు ప్రతాప్. బాస నువ్వు అతను అనుకుంటావు, అతను వేరు నేను వేరు, చూడటానికి ఇద్దరం ఒకేలాగా ఉంటాము. ఏంటి ప్రతాప్ గారు ఇప్పుడు వచ్చారు? మరి ఇప్పుడు కాక ఇంకెప్పుడు రావాలండి? నా నా ఇంటి 2 నెలల నుంచి ఎగ్గొడుతున్నావు, ఇంకెప్పుడు ఎత్తావు? తొందరలో అంటే నువ్వు ఈ భూమి మీద ఉండాలిగా. ఏంటి ఎండ్ర ఎక్కరెత్తనా పడితే దవడ వాసిద్ది. తుమ్మొచ్చింది ప్రతాప్ గారు. ఏంటి తమ్మటమా? నీ మొహం లాగా ఉందిలేరా. ఏదో మీ అభిమానులు చూపా బాబు. అవును, ఇటు వెళ్ళి ఇదిగా అటెండ్ తగినాడు, ఏదో జరిగింది బాబు. నా బట్ట కొంప తగలెట్టేశారు దొంగ. నా బట్ట పరిగెత్తు. ఏంట్రా నిన్ను లేపేస్తున్నట్టు ఏంది పరిగెత్తుకొని వస్తున్నా? పక్కన నాకు అంటాం 2 నెలల నుండి ఇంటి రెంట్ ఎగ్గొట్టా, నన్ను చంపుతున్నాను. నీలాగే ఉన్నాడు. సర్లే వెళ్తాను. ఆ తాడేంట్రా? అది అది ఇది మా ఫ్రెండ్ కట్టిన తాడు, ఫ్రెండ్షిప్ డే అని. నాకు తెలీదు మన ఫ్రెండ్షిప్ డే అని. ఆగస్ట్ లో కదా, ఇప్పుడు ఎందుకు కడతాడు? ఒక అబ్బాయి తిరుపతిలాగా ఈ తాడు ఏమో ఇచ్చాడు, అందుకే. నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చినాయి నా చేతులు ఉన్న తాడు గురించి? అదేంటి ఇందాడు ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు ఏమైనా చుట్టాలంటున్నావు? అదే ఫ్రెండ్ ఇరుగు పొరుగు చుట్టాం గారు బాబు, అందుకే అట్ట చెప్పా. అరే మా ఇంట్లో ఉండొచ్చు, ఏమైంది? నేను వెళ్తున్నాను. ఆగరాదే, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, చెప్పేది ఏంట్రా? మీ ఇంట్లో నాటిని దెయ్యం గట్ట తెచ్చుకుని భయపడతావు, అర్థమైనా? అర్థమైనా? నువ్వు కంగారు పడుకు. మీ ఇంట్లో నన్ను కాపాడే బాధ్యత నాది. హలో, చెప్పండి. అలాగా, సరే సరే అట్టాడు అనుకోద్దామయ్య, తప్పకుండా వస్తా. ఓకే. అరే టింకు, నేను అర్జెంట్ పని మీద పక్కూరి అలా. సారీ, నువ్వే అలా కూడా చేసుకో. నెక్స్ట్ డే ఈవినింగ్. మరేంద్ర, నేను ఊరెళ్ళి వచ్చేసా. నువ్వు ఇంకా ఓనర్ గార్డ్ గురించి ఆలోచిస్తూ ఇంకా ప్లాన్ పడేలా. ఇప్పుడు అంటే మరి ఏం చేస్తావు? అరే, ఆ ఓనర్ గాడు పెద్ద మెంట్లోడు. ఆయన గెలిపించుకున్నావు అనుకో, పెంటలో రాయేసినట్టే. నువ్వు వేరే ఐడియా చెప్తే అది అమలు చేద్దాం. అరే ఒకటి చెప్తాను వినరా. ఇప్పుడు 2 కప్పులను ఒక గిన్నె ఉన్నాయి. ఫస్ట్ 1వ నంబర్ కప్పులో ఉన్న టీ ఏమో 2వ కప్పులో పోయి, తర్వాత 2వ నంబర్లో ఉన్న కప్పు టీ ఉన్నాయేమో 1వ నంబర్లో పోయి, అదే 1వ నంబర్ టీ ఏమో ఒక గిన్నెలో పోయి, ఆ గిన్నె నువ్వు చేతిలోకి తీసుకుని తాగే. ఐడియా చెప్పమంటే జోకులు వేస్తావు, జోకులు. సరే చెప్తా, ఐడియానే చెప్తా, మంచి ఐడియా చెప్తా. 2 నిమిషాలు ఆలోచించుకుంటా. అరే, నువ్వు అంతకుముందు ఒక బాల్ తెచ్చి నాకు చూపించావు కదా, ఇప్పుడు అదే బాల్ను ఆ ఇంటి ఓనర్కి చూపించి
ఈ డైమండ్ బాల్ తీసుకుని ఇల్లు ఇచ్చేయమను. ఇంకా ఆ బాల్ తీసుకున్నాక ఆ ఓనర్ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ దూరంగా ఉండి ఆ రోజు సాయంత్రం వచ్చి ఆ ఇల్లు ఇంకా ఇంట్లో ఉండిపో. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. సరే, ఇదే చేద్దాంరా. ఇంటి డబ్బులు సరే, డైమండ్ బాల్ తీసుకుని నాకు ఆ ఇల్లు ఉంచుకోవడానికి ఇచ్చేయండి సార్. సరే, ఇంకా ఆ ఇల్లు నీకే. సరే సార్.